హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహాప్రస్థానం టీవీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్న తరుణంలో అక్కడ ఓటమి పాలయ్యారు భీమవరం మరియు గాజువాక. ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. అసలు ఇక్కడ ఎటువంటి హామీలు ఇస్తున్నారు, అసలు ప్రచారం ఏ విధంగా జరుగుతుంది అన్న మాటల్ని ఇక్కడ యువ నాయకులు పండుగారితో మనం చర్చిద్దాం. సార్ నమస్కారం సార్. సార్ అసలు ఆ పిఠాపురంలో స్టార్ క్యాంపెయినర్లు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు? ప్రతి ఒక్కరు కూడా వారికి కృషిని మించి వారి యొక్క ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా వారి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించినటువంటి మార్గదర్శకాలను ఫాలో అవుతూ ఈ నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో వారు చెప్పినటువంటి నియోజకవర్గాల్లో ఆయా అభ్యర్థులను ఏ విధంగా గెలిపించాలి అనే విధానంతో స్టార్ క్యాంపెయినర్లు అందరూ కూడా చాలా శుతిమెత్తని ఒక జీవితాన్ని అనుభవించేవారు. అలాంటి వ్యక్తులు ఈరోజు ఎండనక వాననక రేయనక రప్పనక వర్షంలో తడుస్తూ ఇంత ఎండలో ఎండుతూ రాత్రి ఏ టైం అయినప్పటికీ కూడా ప్రచారాలు చేస్తూ ఇండైరెక్ట్ మీటింగుల్లో పాడుకుంటూ ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లా కంటే ఈ మూల నుంచి శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు విజయనగరం నుంచి ఇటువైపు అమలాపురం వరకు ఏ మూలకు అప్పచెప్పినా సరే గంటల వ్యవధిలో వెళ్ళి మళ్ళీ వెంటనే కనీసం రెస్ట్ మర్చిపోయి మళ్ళా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న తీరుని నేను కళ్ళారా చూస్తున్న వ్యక్తిని. ఎందుకంటే మాకు 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఈ వారం రోజులు ఆయనతో ఉన్నప్పుడు ఆయన ఒక ఎస్వీబీసీ చైర్మన్గా 30 ఏళ్ల ఇండస్ట్రీలో సీనియర్ సినీ నటులుగా మరి ఆయనకి చాలా సున్నితమైన జీవితం, చాలా మంచి ఇది ఉంది. ఆయన అవన్నీ వదులుకొని పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఆయన ఈ పార్టీలో జాయిన్ అయ్యి ఒక స్టార్ క్యాంపెయినర్గా అపాయింట్ అయిన తర్వాత ఆ ఒక పనికి 200% ఎఫోర్ట్ పెట్టి పనిచేస్తున్న వ్యక్తి పృథ్వీరాజ్ గారు. అలా రిమైనింగ్ వాళ్ళు కూడా అంబటరాయుడు గారు కానీ లేదా హైపరాది గారు కానీ ప్రతి ఒక్కరు కూడా జానీ మాస్టర్ ఎవ్రీవన్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళకంటే రెట్టింపు ఉత్సాహంతో జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, భారత జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పనిచేస్తూ ఉన్నారు. వారి యొక్క రెట్టింపు ఉత్సాహాన్ని చూస్తుంటే మాకు ఒకటే తెలుస్తూ ఉంది, వై నాట్ 175 అన్నాడు. మేము అదే చెప్తున్నాం, 175 అని నువ్వు అనుకుంటున్నావు, ఆ పైన 5 తీసేస్తే 17 పరిమితం అయిపోతావు. మేము 136 పైచిలకు మెజారిటీతో అసెంబ్లీ సీట్లతో అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాము. 1,00,000 పైచిలకు మెజారిటీతో పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడిగా అని ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇవన్నీ అన్ని కళ్ళబొల్లి మాటలు. మేము కేంద్ర మంత్రులు ఇక్కడ వచ్చి ప్రచారాలు చేస్తున్నారు, ప్రధానమంత్రి వచ్చి ప్రచారం చేస్తున్నాడు. వైసీపీ యొక్క యాంటీ టెర్రరిజం కోసం ఇక్కడ వాళ్ళు అవలంబిస్తున్నటువంటి ఒక మతోన్మాద ఒక ఇటువంటి చర్యల్ని కూడా ప్రజలు మేము రాష్ట్రంలో తిరుగుతున్నాం. శ్రీకాకుళం, నెల్లిమర్ల, పాలకొండ అక్కడి నుంచి మొదలుపెట్టి రైల్వే కోడూరు, తిరుపతి వరకు వెళ్ళాం. ప్రతి మనిషిని అడుగు, ప్రతి హృదయాన్ని తాకం, ప్రతి గుండెని అడుగు, ప్రతి కార్మికుని కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని అడిగితే ఒకటే చెప్పాడు, వైసీపీ పాలనలో 5 ఏళ్లలో నశించిపోని వర్గం అంటూ లేదు, హింసించినటువంటి మతం, కులం, వర్గం, లింగం అంటూ లేదు. ప్రతి ఒక్కరూ బాధపడ్డారు, ప్రతి ఒక్కరూ నష్టపోయారు, ప్రతి ఒక్కరూ ఆయన వల్ల దిగజారిపోయారు. వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళే కాదు, ఆ పార్టీ నాయకులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మేము వాళ్ళని కూడా, మా స్నేహితులు ఉన్నారు ఆ పార్టీలో, వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాం, ఏంటన్నా ఏంటి పరిస్థితి, అసలు రాజకీయాలు పక్కన పెట్టి ఒక 5 నిమిషాలు మాట్లాడు. ఏం లేదన్నా, మనవాడు మమ్మల్ని ఈ 5 yearsలో చాలా ఇబ్బంది పెట్టాడు, మూర్ఖత విధానాలు ఫాలో అయ్యాడు. ఈసారి మా అవసరం వచ్చింది, మేము కూడా అదే విధంగా ఉంటున్నాం. మమ్మల్ని అడిగినా సరే మా ఊర్లో గ్లాస్కి వేసేయండి, సైకిల్కి వేసేయండి అని చెప్తున్నాను తప్పితే మా అవసరం వచ్చింది. మేమేంటో ఈసారి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాం. ఈ 4 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి తన అహంకార పాలన ఏంటో మాకు జీవించాడు, మేమేంటో కూడా ఆయనకు జీవిస్తున్నామని చెప్పి ఆ పార్టీ నాయకులే అంటుంటే మాకే హాస్యాస్పదంగా ఉంది. సో మేము చెప్తున్న రాష్ట్రంలో 136 పైచిలకు అసెంబ్లీ స్థానాలతో కూటమి ప్రభుత్వం అడుగు పెట్టడం ఖాయం. మరొకసారి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వన్స్ మోర్ బీజేపీ ఇన్ ఇండియా. సో కంపల్సరీ మోడీ గారు ప్రధానమంత్రి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనం కొద్ది రోజుల్లోనే చూడబోతున్నాం. 175 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు? ఇది కులానికి కొమ్ము కాస్తున్నారా లేదా ప్రాంతంకి కొమ్ము కాస్తున్నారా? ఎవడో పనికిమాలోళ్ళు ఏదో ఒక అజ్ఞానంతో మాట్లాడినమాట. పులివెందుల్లో రెడ్డి ఓటింగు 40% పైగా, ఇదే పిఠాపురంలో కాపు ఓటింగు 29-25%. ఈరోజు కాపులు మాత్రమే పవన్ కళ్యాణ్కి వేసేస్తారు అనుకుంటే, మరి 2019లో కాపులు ఎవరో వైసీపీకి వేయలేదా? కాపులు ఎవరో వైసీపీకి వేయకుండానే వైసీపీ పార్టీకి అంత మెజారిటీ వచ్చిందా?
ఒప్పుకోమనండి జగన్మోహన్ రెడ్డిని. నాకెవడు కాపులు వేయలేదు, కాపులు అందరూ పవన్ కళ్యాణ్కే వేశారు, పవన్ కళ్యాణ్ కాపులు మాత్రమే ఓటేస్తారు, కాపులతో మాకు అవసరం లేదు అని జగన్మోహన్ రెడ్డిని కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులు కానీ అనమనండి. కాపులు అన్ని పార్టీలను ఆదరించారు. ఆ పరంపరలో పిఠాపురం నియోజకవర్గం వెనకబడి ఉంది. సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఇక్కడ గతంలో పిఆర్పి పార్టీ తన బలాన్ని నిరూపించుకుంది. ఈసారి 2024లో ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టాలి. అందువల్ల కొన్ని బేరీజులు చూసుకున్నారు. ఆ ఉద్దేశంలో అక్కడ నుంచి భీమవరం సీట్ని పులవర్తి రామాంజ అంజుబాబు గారికి ఇచ్చి ఇక్కడికి ఆయన పోటీ చేయడానికి వస్తే కొంతమంది అవాకులు చవాకులు బేల్తా ఉన్నారు. కడప రౌడీని తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నారు, ఇక్కడ కిరాయి ముఖాలను తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారు, మందు డబ్బుతో రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ ఏమీ చెల్లవు. మేము ప్రతి గ్రామంలో తిరిగిన వాళ్ళం. 50 పైచీలకు గ్రామాలు, ఒక మున్సిపాలిటీ, ఒక నగరపాలక పంచాయతీ, ఏ గ్రామంలో ఏ వ్యక్తిని, ఏ మహిళని, ఏ తమ్ముడిని అడిగినా, ఏ అక్కని అడిగినా, ఏ అవ్వని అడిగినా, ఏ తాతని అడిగినా చెప్తున్నారు పవన్ కళ్యాణ్కే ఓటేస్తాం, పవన్ కళ్యాణ్ గెలిపించుకుని తీరుతామని చెప్తున్నారు. ఈరోజు ఒక ఆయన ఇక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు, మేము ఓడిస్తాం. ఆయన ఎవరయ్యో ఓడించడానికి? పిఆర్పిలో ఆయన 3వ స్థానంలో ఓడిపోయాడు. ఆయనకే దిక్కులేదు ఆ రోజు చిరంజీవి గారి చేతిలో. ఈ రోజు ఆయన ఓడిస్తానని పవన్ కళ్యాణ్ గారి మీద చెప్పడం అనేది హాస్యాస్పదం. ఆయనకి అంత సీన్ ఉంటే ఆ రోజుల్లోనే నెగ్గుదుడు, అప్పుడే ఆయనకి లేదు. ఇప్పుడు ఆయన సీట్ ఎప్పుడో చిరిగిపోయింది, ఇప్పుడు ఆయనకి అంత సీనే లేదు. ఆయన పేరు మార్చుకోవడానికి ఏదో సిద్ధంగా ఉన్నారు. మా పృథ్వీరాజ్ గారు కూడా ఆల్రెడీ తిరుపతి మేము దర్శనానికి వెళ్ళినప్పుడు తిరుమల అక్కడ కూడా నామకరణం చేశారు ముద్రగడ పద్మనాభరెడ్డి అని. ఈయన ఎప్పుడైతే ఉప్మా కోసం ఇస్తాడో ఆ రోజే ఈయన ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారిపోయాడు, ఉప్మా పద్మనాభంగా మారిపోయాడు. ఆయన యొక్క మాటలకు కానీ, ఆయన యొక్క వ్యక్తులకు కానీ, ఆయన యొక్క చేతలకు కానీ ఇక్కడ ఎక్కడా కూడా ఎటువంటి ఉనికి లేదు. కేవలం ఆయన ఉనికిని ప్రకటించుకోవడానికి ఒక ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్ పెడుతున్నాడు తప్పితే పిఠాపురం నియోజకవర్గంలోకి వచ్చి డోర్ టు డోర్ ప్రచారం చేస్తే ఆయన బలం ఎంత, పవన్ కళ్యాణ్ గారి బలం ఎంత, ఆయన మాట తీరుకున్నటువంటి విధానం ఎంత, పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తల ఒక ప్రచార జోరు ఎంతో అన్నది తెలుస్తూ తప్పితే అవాకులు చవాకులు పేలవడం మానుకుని ఇప్పటికైనా సరే మీరు నిజంగా కుల నాయకుడైతే కులానికి పాటుపడండి. ఈ రోజు కూడా ఆ నీలం కండువని పక్కన పెట్టి స్వచ్ఛందంగా మీరు వచ్చి మీరు పార్టీలో పార్టీ నాయకుడిగా కాకపోయినప్పటికీ ఒక స్వచ్ఛందంగా ఒక కాపు నాయకుడిగా నేను మద్దతు ఇస్తున్నానని తెలిపి ఒక పక్కన మీరు సైలెంట్గా కూర్చుంటే మీ గౌరవం మీకు నిలబడతారు తప్పితే తదానంతరాలు కూడా మీకోసం తరాలుగా చెప్పుకుంటారు తప్పితే అంతమించి ఏముండదని చెప్పి నేను పద్మనాభం గారికి తెలియజేస్తా ఉన్నాను. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేయలేదంటారా? చాలా అభివృద్ధి చేశారు. కొండలు దవ్వేసుకున్నారు, మట్టి దవ్వేసుకున్నారు, ఇసుక అమ్మేసుకున్నారు. రైతుల దగ్గర పొలం 20 లక్షలు కొని 40 లక్షలు చెప్పి 20 లక్షలు ఎంఆర్ఓలకు కమిషన్లు ఇచ్చి వీళ్ళ నొక్కేశారు. వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే భూములు ఇచ్చుకున్నారు. ఇంకా ఇంతకంటే నీచమైన పని ఏంటంటే పిఠాపురం రూరల్లో కొన్ని గ్రామాల్లో కేవలం పట్టాలు మాత్రం ఇచ్చి హౌసింగ్ స్థలాలు ఇవ్వకుండా ఆ పిఠాపురం రూరల్ మండలంలో ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెట్టి ఎలక్షన్ వచ్చే వరకు మోసం చేస్తున్నారంటే ఇంతకంటే ఇక దారుణమైన బాధాకరమైనటువంటి చర్య ఇంకెక్కడ ఉండదు. ఇవన్నీ చాలా లాభపడ్డారు. ఒకసారి ఐటీ రైట్స్ కానీ ఏమైనా జరిగితే 2019 ముందు ఎంత ఉంది, 2019 తర్వాత ఎంత ఉన్నది అన్నది కూడా తేటతెల్లంగా తెలుస్తుంది. అప్పుడు మనం ఎంత, ఆ తర్వాత మనం ఎంత అన్నది. సో నియోజకవర్గంలో చాలా బాగా అభివృద్ధి జరిగింది. కానీ ఆ అభివృద్ధి వైసీపీ నాయకులకి, వైసీపీ వాళ్ళకే జరిగింది తప్పితే నియోజకవర్గ ప్రజలకు కానీ, నియోజకవర్గ వ్యాపారస్తులకు కానీ, నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన మైనారిటీ మహిళా వర్గాలకు కానీ ఎవరికీ చెందలేదు. పిఠాపురం నియోజకవర్గం 20 ఏళ్ల కిందట ఎక్కడ ఉందో స్టిల్ నౌ ఇప్పటికి కూడా అక్కడే ఉంది తప్పితే ఎక్కడ ఒక అడుగు ముందుకేయలేదు. భావితరాల భవిష్యత్తు కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, మహిళల రక్షణ కోసం, మైనారిటీల అభ్యున్నతి కోసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 2024 జూన్ తర్వాత నుంచి ఒక అడుగు పడబోతుంది. శంకుస్థాపన అభివృద్ధికి జరగబోతుంది, మహిళల భద్రతకు జరగబోతుంది, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జరగబోతుంది, మైనారిటీల యొక్క ప్రాధాన్యతకు జరగబోతుంది, అట్టడుగు వర్గాలకు తక్కువ వేయబడుతున్నటువంటి అగ్రకుల వర్గాలకు చెందినటువంటి పేద ప్రజలకు యొక్క సమస్యల మీద గలం విప్పడానికి శంకుస్థాపన జరగబోతుంది. పవన్ కళ్యాణ్ అనే ఒక మాట అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 5 ఏళ్ల తర్వాత పిఠాపురం నియోజకవర్గాన్ని మేమేం చేసామనేది 2029లో కాలర్ ఎగరేసుకుని ఇప్పుడు పాటుపడుతున్నటువంటి, ఇప్పుడు సందుల్లో తిరుగుతున్నటువంటి, ఇప్పుడు వీధుల్లో తిరుగుతున్నటువంటి ప్రతి జన సైనికుడు, తెలుగుదేశం కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా కాలర్ ఎగరేసుకుని చెప్పగలుగుతారు మేము పవన్ కళ్యాణ్ గారిని 2024లో నెగ్గించుకున్నాం, 2029లో ఈ నియోజకవర్గానికి ఇవి సాధించాం అని చెప్పి. ఈ 2019లో మేము నెగ్గించుకున్నాం, 2024 వరకు మేము ఇది చేసాం అని చెప్పి ఏ వైసీపీ నాయకుడిని అయినా సరే ప్రతి గుమ్మంలోకి వెళ్ళి అడిగి అప్పుడు ఓటు అడగమని చెప్పి మేము
అడుగుతా ఉన్నాం. మీకు ఆ దమ్ముంటే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో 2019 నుంచి 2024 వరకు ఈ 5 ఏళ్లలో మీరు ఏం చేశారు? నీ నియోజకవర్గానికి ఏ గుమ్మానికి మీరు ఏం చేశారు? ఏ గడపకు మీరు ఏం చేశారు? ఎటువంటి వివక్షత లేకుండా, ఎటువంటి ఒక తారతమ్యత లేకుండా, ఎలాంటి ఒక భేదాలు లేకుండా మీరు నిజంగా ప్రతి వ్యక్తికి మీరు అభ్యున్నతి చేశారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కొండలు తరిగిపోయినాయి, ఇసుకలు తవ్వేశారు, మట్టి తవ్వేశారు, చెరువులు కబ్జా చేసి ఇల్లులు కట్టారు. ఇవన్నీ ఎవరు చేశారు? ఆ నియోజకవర్గంలో నాయకులు మాత్రమే చేశారు. గతంలో ఎప్పుడూ లేనంత అవినీతి 2019 నుంచి 2024 వరకు పిఠాపురం నియోజకవర్గంలో జరిగింది తప్పితే ఎక్కడా కూడా కట్టడాలు కానీ, అభివృద్ధి అనేది కానీ జరగలేదు. మేము కూడా చెప్తున్నాం, గతంలో ఒక ఫైనాన్షియల్ సిఫారసు కమిటీ ఇచ్చినటువంటి ఒక సిఫారసుల మేరకు అమలైనటువంటి ఆ శాంక్షన్స్ బిల్డింగ్లు కట్టారు తప్పితే ఎక్కడా కూడా 2019 నుంచి 2024 వరకు వీళ్ళ సొంతంగా తెచ్చినటువంటి బిల్డింగ్ లేదు, వేసినటువంటి రోడ్డు లేదు, కట్టినటువంటి కొబ్బరికాయలు తప్పితే ఓపెన్ చేసినటువంటి రిబ్బన్ లేవని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జగన్ కి సరైనోడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారనే అంటారా? మేము అనక్కర్లేదండి, ప్రజలందరూ అంటున్నారు. ఏ వర్గాన్ని తను నాశనం చేయలేదు, ఏ వ్యక్తిని నాశనం చేయలేదు, ఏ విధానాన్ని ఆయన తొంగలో దొక్కలేదు. మాట తప్పనన్నాడు, మనం తిప్పనన్నాడు, బస్ ఛార్జీలు పెంచాడు, మహిళల భద్రత కరువైపోయింది, కిరాణా సామాన్లు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువులు అసలు మనకి అందనటువంటి ఎత్తుకెళ్ళిపోయినాయి. అదేవిధంగా ఏంటి ఈ రంజాన్ తోఫా, క్రిస్మస్ కనుక ఈ పండగలకి ఇచ్చే వాటిని తీసేశాడు. కొన్ని పేద ప్రజలు కనీసం క్రిస్మస్ చేసుకుంటారు, లేదంటే ఒక రంజాన్ చేసుకుంటారు, సంక్రాంతి చేసుకుంటారు అనడానికి లేకుండా పోయింది. మహిళల భద్రత కరువైంది. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి అదేదో ఈ జగనన్న విద్యా పథకాన్ని పెట్టి ఫీజులు ఆకాశానికి పెంచేశాడు. అసలు ఏది పెంచలేదు, అన్నింటినీ తొక్కేశాడు. గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, కనీసం ఆడబిడ్డ గ్యాస్ మీద పొయ్యి వండుకోవడానికి కూడా దిక్కులేని పరిస్థితికి పోయారు. మళ్ళా కట్టెల పొయ్యికి తీసుకొచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రం 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చెందిందో 2019 నుంచి 2024 వరకు అంత అధాపాతాళానికి తొక్కువేయబడ్డది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మంచి అంశాలను చేర్చడం జరిగింది. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం ప్రతి ఏటా కూడా మహిళలకి 18 ఏళ్ళు నిండిన తర్వాత పెన్షన్ వచ్చే వరకు నెలకు 1500 రూపాయలు ఇస్తున్నాం. రైతులకు రైతన్న పేరిట సహాయం అందిస్తున్నాం. అంతేకాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకోవడానికి అమ్మఒడి ఇస్తున్నాం. పూర్ టు రిచ్ కార్యక్రమం ఉంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ఇవన్నీ మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, ఏం చేస్తామన్నా చెప్పట్లేదు, ఏం చేసామన్నా చెప్తున్నాడు. రైట్, ఏం చేసారో చెప్పండి. ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పండి. ఈ రాష్ట్రానికి మనోళ్ళు ఏం చేసిందే లేదే. కేంద్ర నిధుల్ని ఇక్కడ సక్రమంగా ఉపయోగించడం మానేసి దొడ్డిదారిలో 100 రూపాయలకి 90 రూపాయలు మీరు తినేసి 10 రూపాయల పైన ఏదో ఇచ్చామన్న పేరుకి జీవించారు. అమ్మఒడి 15,000 అన్నాడు, 13,000 ఇస్తున్నాడు, 2,000 రూపాయలు ఖర్చు చేస్తాడు. ఏ పథకాన్ని మీరు కరెక్ట్గా ఇచ్చారు? కాపు నేస్తం అన్నారు. ఈ 2024కి సంబంధించి 23-24 కాపు నేస్తం అమౌంట్లు పడ్డాయా ఎవరికైనా? లేవే. లా నేస్తం అన్నారు. యాజ్ ఎ లాయర్గా చెప్తున్నాను, లా నేస్తం అన్నారు. లా నేస్తం సొమ్ములు మీరు ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చారు, ఇంకా ఎంత బకాయి ఉంది? మీకు దమ్ముంటే ఈ 5 సంవత్సరాల పాలన మీద శ్వేతపత్రం విడుదల చేయండి. శ్వేతపత్రం విడుదల చేసి ఎలక్షన్కి రండి, అప్పుడు ఎలక్షన్లో తేల్చుకుందాం. ఈ 13వ తారీఖున జరగబోయే ఎన్నికలు వన్ సైడ్. పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమికి ఇది వన్ సైడ్గా జరుగుతున్నటువంటి ఎన్నికలు. తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి కానివ్వండి, ఈ 3 పార్టీలకి ఇప్పటిదాకా చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి భారీ మెజారిటీలు ఈరోజు నియోజకవర్గంలో నమోదవబోతున్నాయి. ఇట్స్ కావాలంటే రాసి పెట్టుకోండి. జూన్ 4వ తారీఖున మాట్లాడుకోవచ్చు కావాలంటే మళ్ళీ కూడా మనం. సార్, ఇప్పుడు ఆర్కే రోజా గారు జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్న స్టార్ క్యాంపెయినర్ల కోసం వాళ్ళు చిన్న బతుకులు, వాళ్ళు చిన్న ప్రాణాలు అని చెప్పి చిన్న కామెంట్ చేశారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? చాలా తప్పుడు మాటలండి. ఎవరిని కూడా మనం చులకనగా చూడకూడదు. ఏమో ఒకప్పుడు రోజా గారు ఎక్కడి నుంచి మొదలు పెట్టారు? మా బండారు సత్యానందరావు గారు చెప్పిన దగ్గర నుంచే కదా. ఒకప్పుడు రోజా గారు ఆవిడ జబర్దస్త్లో చేసుకుంటున్నప్పుడు చెక్కులు బౌన్స్లు అయ్యి కేసులు కోర్టులు కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు అఫిడవిట్లో ఆ కేసులు మీరు మరి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రోజు మీకు BMW కార్లు, బెంజ్ కార్లు కొనుక్కునే స్తోమత ఎక్కడ వచ్చింది? సొంత బంగ్లాలు, ప్యాలెస్లు నిర్మించుకునే స్తోమత ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని ప్రాంతాల్లో మీకు స్థిరచర ఆస్తులు ఏర్పాటు చేసుకునేటువంటి స్తోమత ఎక్కడి నుంచి వచ్చింది? మీరు చేసినటువంటి అవినీతే కదా. వాళ్ళందరూ ఏంటంటే స్వచ్ఛందంగా బతుకుతున్నారండి. ఈ రోజు స్టిల్ నేను చెప్తున్నాను, ఎవరికి కూడా పార్టీ కానీ, ఏ వ్యక్తి కానీ ఎవ్వరూ రూపాయి వచ్చి పెడతలేదు. ఎవరు జేబీలో ఆడు రూపాయి తీసుకుని వస్తున్నాడు. కాకపోతే చూడండి, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ర్యాలీ పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతుంది. ఏ వైసీపీ కార్యకర్తనైనా వచ్చి నాతో రమ్మనండి, నేను తీసుకెళ్తాను ఈ రోజు ర్యాలీకి.
అక్కడ ఎవరి బండిలో అయినా ఆయిల్ కొట్టించినా, ఎవరికి బిర్యానీ పట్లం ఇచ్చినా, ఎవరికి మందు ఇచ్చినా మేము రాజకీయం మానేస్తామని చెప్తున్నాను. ఎందుకంటే అక్కడికి రాబోయే 1,00,000 మందికి 1,00,000 మంది కూడా సొంతంగా ఆయిల్ కొట్టించుకుని, సొంతంగా అది క్యారేజీ తెచ్చుకుని, లేదంటే ఒక నిమిషం పక్కకెళ్ళి భోజనం చేసి వచ్చి మళ్ళీ నిబద్ధతతో వాడేసుకున్న చొక్కా చిరిగిపోయినా, చెమటతో తడిసిపోయినా సరే, ఎంత ఎండైనా సరే అధ్యక్షుడితో పాటు వెనకాల ప్రయాణిస్తాడు తప్ప వెన్ను తిప్పి వెనక్కి పారిపోయే సైనికులు కానీ, కార్యకర్త కానీ, భారత జనతా పార్టీ నాయకులు కానీ ఈరోజు ర్యాలీలో లేరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రమ్మనండి, కావాలంటే ఓపెన్ సవాల్ ఈరోజు ఎవడొచ్చినా సరే మేము ఆ ర్యాలీలో తీసుకెళ్ళి జీవిస్తాం. మీరు ఈరోజు ర్యాలీ పెట్టాలంటే మందు ఇవ్వాలి, బిర్యానీ ప్యాకెట్లు మంచి పెట్టాలి, 500 రూపాయలు మనిషి కూలి పనిస్తే కానీ మీకు మనుషులు దొరకలేనటువంటి మీరు ఒక వ్యక్తి మా కోసం, మా పార్టీ అధ్యక్షుడిని ఎక్కించడం కోసం పాటుపడుతున్నటువంటి స్వచ్ఛంద శ్రామికులు వాళ్ళందరూ కూడా నిరంతరం పాటుపడే సైనికులు వాళ్ళంతా ఈరోజు ఇండస్ట్రీలో వాళ్ళకి బోల్డ్ ఒక షూటింగ్స్ వ్యవహారాలు ఉన్నాయి, డబ్బులతో ముడిపడినటువంటి వ్యవహారాలు ఉన్నాయి. అవన్నీ మానేసుకుని వచ్చి అధ్యక్షుడి కోసం పనిచేస్తుంటే ఈ లేకి మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదు. రోజా గారు, గతంలో ఒక మహిళ కాబట్టి మిమ్మల్ని చాలా గౌరవించి మాట్లాడుతూ మీరు గతంలో గుడ్ మార్నింగ్ చెప్పినటువంటి విధానాలు కానీ మీకు అన్న ఉండిపోయింది. మీకు అసలు మీకు చీటీ చిరిగిపోయే రోజు వచ్చింది. మీరు 4వ తారీఖు తర్వాత ఫస్ట్ పడే దెబ్బ రోజా గారిది. ఇది నేను చెప్పట్లే, రాష్ట్రంలో చెప్తున్నారు. మేము చిత్తూరు జిల్లా వెళ్ళినప్పుడు చిత్తూరు జిల్లాలో నగర ప్రజలు చెప్తున్నారు. మన శ్రీవారి దర్శనం అయిపోయిన తర్వాత మేము నగరి వస్తు ప్రచారంలో మార్గంలో భాగంగా నగర్లో ఆగినప్పుడు అక్కడ చెప్తున్నారు, ఈసారి ఆవిడ చీటీ చిల్లిపోయింది, ఆవిడ డిపాజిట్లు గల్లంత అయిపోయినాయి, మీరు రాగానే ఆవిడ యొక్క వ్యవహారాల మీద నివేదిక సబ్మిట్ చేసి ఆవిడని మీరు చర్యలు తీసుకోవాలని చెప్పారు. దానికి తగ్గట్టుగా రాష్ట్రం లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని మీరు చంద్రబాబు నాయుడు గారిని అన్న మాటలు అన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. ఈ రికార్డు జూన్ 4వ తర్వాత చంద్రబాబు నాయుడు అనే నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత, కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత దాని యొక్క చర్యల యొక్క పరంపర ఆ ఫలితం ఎలా ఉంటుందో అనేది ఈ మాటలు గుర్తుపెట్టుకుని అప్పటికి గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం. అప్పుడు ఎవరైతే చిన్న బతుకులు అన్న వాళ్ళందరూ ఆ చిన్న బతుకుల్లో సంపాదించుకున్న బాణ సంచాలతో నీకు జూన్ 4వ తారీఖున మంచి శుభాకాంక్షలు చెప్తారు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళా సీఎం అయితే సంక్షేమ పథకాలు ఏమీ ఇవ్వలేరు, ఒకవేళ ఇచ్చినా అప్పులు చేసి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఇవ్వగలుగుతారు ఈ మేనిఫెస్టోని? అతనైతే అప్పులు చేసి ఇవ్వకుండా అభివృద్ధి చేసి ఇస్తారంటారా? యాజ్ ఏ కామర్స్ స్టూడెంట్గా, నేను కామర్స్లో పీజీ చేసిన వాడిగా, ఒక న్యాయవాదిగా, ఒక విద్యావేత్తగా నాకున్న ఐడియా ప్రకారం డిమాండ్ సప్లై అనేది ఒక విధానం ఉంటుంది. డిమాండ్ పెరిగితే అంటే సప్లై తగ్గితే ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగిద్ది. ఇవన్నీ విధానాలు ఉంటాయి. దగ్గరగా 15 ఏళ్ళు రాజకీయ, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా, మళ్ళీ 5 ఏళ్ళు కాబోయే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇది ఒక మెర్జ్ అనేది అసలు అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 1,00,000 కోట్ల అప్పులను చంద్రబాబు నాయుడు గారు అయితేనే తీర్చగలుగుతారు. ఆ అప్పుల యొక్క శాతాన్ని తగ్గించి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి, సంక్షేమం అనే జోడెద్దుల గాడిలో పెట్టగలుగుతారు అనే ఒక విధానాన్ని నమ్మి పవన్ కళ్యాణ్ గారు పొత్తులోకి రావడం జరిగింది. ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకుంటారు. ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పిస్తారు. ఉపాధి కల్పించడం ద్వారా ఆర్థిక వృద్ధి జరుగుతుంది. ఆర్థిక వృద్ధి ద్వారా ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. ఆర్థికాభివృద్ధి జరగడం ద్వారా జనసాంద్రత యొక్క అక్షరాస్యత రేటు, వారి యొక్క స్థూల నిష్పత్తి పెరిగి దాని ద్వారా స్థూల ఆదాయం పెరిగి దాని ద్వారా జాతీయ ఆదాయాన్ని అలా పెంపొందించి తద్వారా రాష్ట్ర యొక్క ఆదాయాన్ని సమకూర్చుకుని తద్వారా అప్పుల్ని తీరుస్తారు. అప్పుల్ని తీర్చి ఈ రాష్ట్రంలో అభివృద్ధి ప్లస్ సంక్షేమం ఈ రెండింటిని జోడెద్దుల మీద డబుల్ ఇంజిన్గా పరిగెడుతుందని చెప్పి రాష్ట్రంలో 2024 నుంచి 2029లో పరిగెట్టబోతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. పిఠాపురం ప్రజలకి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం అనేది పవన్ కళ్యాణ్ గారి నైజం. ఏమీ లేని పదవులు లేనప్పుడు, ఎక్కడ ఆస్తులు కూడా కూడబెట్టుకోలేనప్పుడు ఆయనకున్న షూటింగ్ల మీద తెచ్చినటువంటి డబ్బులనే ప్రజలకు, కౌలు రైతులకు 1,00,000 రూపాయలు, మాజీ సైనికులకు కానీ, సైనికులకు ఉపాధికి కానీ, లేదటువంటి మన జరిగినటువంటి పోలవరం నిర్వాసితులకు కానీ, అంతకుముందు జరిగినటువంటి బోట్లు కాలిపోతే ఒక మత్స్యకారులకు కానీ, ఎన్నో కుటుంబాలకి అన్ని రకాలుగా సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు తను నెగ్గించినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కానీ మర్చిపోతారని కానీ, మోసం చేస్తారని కానీ చెప్తే చెప్పు తీసుకొట్టను ఆ ఎదవల్ని. ఆయన సొంత డబ్బులతో ఇంతమంది రైతులకు, ఇంతమంది ఒక మత్స్యకారులకు, ఇంతమంది బడుగు బలహీన వర్గాలకు, ఇంతమంది చనిపోయినటువంటి జన సైనికులకు మీరు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి విధంగా ఇన్సూరెన్స్ స్కీమ్ని అమలు చేస్తున్నటువంటి పార్టీ జనసేన ఇండియాలో. అలాంటి పార్టీ నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏమీ చేయరండి. ఎంత దారుణంగా మీరు వ్యవహరిస్తున్నారు అనేది
ఇది ఒక మీ యొక్క చెంపపెట్టు. ఈ యొక్క ఎన్నట్లు కూడా గొడ్డలు పెట్టి అనేది దెబ్బ తగులుతుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఉప్పాడ తీరం కొట్టుకుపోతుంది. దానికి మేము బెల్ట్ ఏయిస్తాము. అదేయించి దాని ద్వారా మేము ఇక్కడ ఎక్కడా లేనట్టు 1300 పైచిలకు ఎకరాలు SEZ భూములున్నాయి ఉప్పాడ కొత్తపల్లి మండలంలో. అక్కడ ఇండస్ట్రీ తీసుకొస్తారు. ఇండస్ట్రీస్ తీసుకొస్తే ఇక్కడే పిల్లలు మాకు ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేస్తారు. ఎక్కడా బయటకు పోయి ఉద్యోగాలు చేసుకోక్కర్లేదు. ఆడపిల్లలని బయటికి పంపించి ఉద్యోగాలకు భయపడిపోయి ఇంట్లోనే ఉంచేస్తున్నారు. మా మత్స్యకార పిల్లలు అందరూ కూడా చదువుకుంటే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆ సముద్ర తీరంలో మంచి ఫ్యాక్టరీస్ వస్తాయి. ఫ్యాక్టరీస్ వస్తే SEZ భూములు ఫ్యాక్టరీని బట్టి పిల్లలందరినీ అక్కడ చదివించి వారికి ఇక్కడ మంచి హైయర్ ఎడ్యుకేషన్ కాలేజెస్ వస్తాయి. ఇక్కడే చదువుకుంటున్నారు. ఇక్కడ చదువుకుని ఇక్కడే ఉద్యోగం చేసి ఇక్కడే సంపాదించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. అంతేకాకుండా మాకు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పిఠాపురం పాదగయ ఉంది. దత్తాత్రేయుడు స్వామివారి జన్మక్షేత్రం అయినటువంటి దత్తక్షేత్రం ఉంది. ఇవన్నిటిని మేము టెంపుల్ హబ్గా ఏర్పాటు చేసుకుని ఇక్కడ టెంపుల్ మీద వచ్చిన ఆదాయాన్ని మేము ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు పెడుతూ రైల్వే లైన్ విధానం ఇక్కడ నుంచి మాకు ఇక్కడ చాలా మంది డివైటీస్ ఎక్కువ. వీళ్ళ నుంచి ఇక్కడ నుంచి అయోధ్యకు ఒక మంచి స్పెషల్ ట్రైన్ వేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకునేమని మేము అడుగుతాం. దాని ద్వారా ఇక్కడ నుంచి పరాయ రాష్ట్రాలకు దేశానికి ఒక టెంపుల్ యొక్క ఆదాయాలు కూడా పెరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇక్కడున్న ఆదాయాన్ని ఇక్కడికి వచ్చి పెడితేనే ఇక్కడ యొక్క ప్రజలు లక్షాధికారులు అవుతారు. మేము ఎక్కడి నుంచి తీసుకురావక్కర్లేదు. మీరు చెప్పండి, టెంపుల్స్ యొక్క ఆదాయం పెంచితే మాకు ఆ ఆదాయం ఇయర్కి ఎక్కడా లేనటువంటి ఆదాయం దత్తక్షేత్రానికి వస్తుంది. ఎక్కడా లేనటువంటి ఆదాయం పిఠాపురానికి ఉంది. ఇలాంటివంటి ఆదాయాన్ని మేము ఇక్కడ ఉన్న ప్రజలకు ఉపయోగించుకుంటే అంటే టెంపుల్స్ని అభివృద్ధి చేస్తే యాత్రికులు పెరుగుతారు. యాత్రికులు పెరిగితే ఇక్కడ కొనుగోలు సామర్థ్యం పెరుగుతుంది. కొనుగోలు సామర్థ్యం పెరిగితే ఆటోమేటిక్గా అమ్మేవాడు లాభపడతాడు. అమ్మేవాళ్ళు ఎవరు ఉంటారు? పిఠాపురం నియోజకవర్గంలో ఉంటారు. అమ్మేవాడు లాభపడతారంటే పిఠాపురం నియోజకవర్గం ప్రజలు అభివృద్ధి చెందుతున్నారనే కదా. ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కోటగమ్మ ఫ్లైఓవర్ ద్వారా నియోజకవర్గం యొక్క ట్రాఫిక్ సమస్య తీరుతుంది. మత్స్యకారులకి అక్కడ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే మిర్చి యార్డ్ కానీ లేదంటే పత్తి రైతులు ఉన్నారో వారి యొక్క సమస్యల పరిష్కారాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు కులకాశంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకు పవన్ కళ్యాణ్ ఉన్న ప్రేమ కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం కానీ ఈరోజు తేడతెల్లం అవుతా ఉంది. మీరు ఫైనల్గా పిఠాపురం ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ కూడా మా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ 5 ఏళ్ల పాలనలో మనం నష్టపోయాం. ఆర్థికంగాను అన్ని రకాలుగాను వ్యాపార పరంగాను అన్ని రకాలుగాను మనం నష్టపోయి ఉన్నాం. మన యొక్క టైం వచ్చింది. రేపు 13వ తారీఖు అందరూ కూడా స్వచ్ఛందంగా వెళ్ళి నిర్మలమైన మనసుతో ఒక్కసారి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించి చూడండి. గాజు గ్లాస్ గుర్తు మీద రేపు 13వ తారీఖున ఓటును ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ రాష్ట్రంలో ఎవ్వరికీ లేనటువంటి అఖండ మెజారిటీని ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఇచ్చి ఆదరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో మనల్ని నమ్మి పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మనం అంటే మా పిఠాపురం నియోజకవర్గాల మనసులు వెన్న. ఇటువంటి మనుషుల్ని నమ్ముకుని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం న్యాయం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మీ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారికి స్వచ్ఛందంగా వెళ్ళి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును ఉపయోగించుకొని కుల మత వర్గాల ఇంకా భేద విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరు కూడా గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.